రామ్ గోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాడు. ఇందుకు ఖైదీ నంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని వేదికగా చేసుకున్నాడు. మొదట రీమేక్ గురించి మాట్లాడిన నాగబాబు ఆ తర్వాత మెగాస్టార్ ని విమర్శించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున తిట్టాడు. అందులో యండమూరి వర్మలను టార్గెట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని 1 గంట పాటు తిలకించాను. నేను చూసిన గంట సినిమాల్లో గ్రాఫిక్స్ సన్నివేశాలు లేకపోయినా ఆ గంట సినిమాలోనే ఈ సినిమా చిరంజీవి కత్తి కంటే 1500 రెట్లు పదునైందిలాగా కనిపించింది. చూడవలసింది అసలైంది ఇంకా మిగిలే ఉంది. అందుకే ఇప్పటికీ మౌనంగా ఉంటున్నాను. ఈ 2 సినిమాలు విడుదలయ్యాక సినిమాలే మాట్లాడతాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు. మెగాస్టార్ అభిమానిగా శాతకర్ణితో పోటీపై నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే శాతకర్ణి ట్రైలర్ ఖైదీ నెంబర్ 150 కంటే 150 రెట్లు బాగుంది అంటూ బాస్ గో బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే వర్మ మాత్రం ఇలా బాస్ గో బ్యాక్ అంటూ ట్వీట్ చేయడం మెగా ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేసింది. యండమూరి పేరు ఎత్తకుండా వ్యక్తిత్వ వికాస కోర్సులు చెప్పేవాడు ఒకడు రామ్ చరణ్ ని విమర్శించడం మానేసి ముందు వాడు వ్యక్తిత్వం నేర్చుకోవాలి అంటూ చెలరేగిపోయిన నాగబాబు రామ్ గోపాల్ వర్మ గురించి ఆ అక్కుపక్షి సినిమాలు బాగా తీయడం నేర్చుకోవాలని, ఇంతకు ముందు మంచి సినిమాలు తీసేవాడు, ఇప్పుడు వాడు స్టార్డమ్స్ తగ్గిపోయిందని, వాడు ముందు మంచి సినిమాలు తీయాలని ఆన్లైన్లో చేరి పిచ్చి కోతలు మానుకోవాలని హితవు పలికాడు నాగబాబు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.